పెళ్లిలో గత నెల ఇన్సిడెంట్ జరుగుతుంది. దాంట్లో నైట్లో కొంతమంది వచ్చి కర్రలతో కొట్టిందని మనకు ఎవరైతే దెబ్బలు తాకినో వాళ్ళ కూతురు వచ్చి తీసుకొస్తుంది. దానికి సంబంధించి మన ఎస్ఐ పోయి అదే నైట్లో మొత్తం చూడడం జరుగుతుంది. అవన్నీ అక్కడ వాళ్ళని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత అసలు రీజన్ ఏదని మనం తెలుసుకుంటే ఇప్పుడు ఎవరైతే ఆ లక్ష్మిని దెబ్బలు తాకినాయో ఆమె భర్త రాజమును, తర్వాత శంకర్ వాళ్ళ తమ్ముడు, వాళ్ళిద్దరి మధ్యన భూ వివాదంలో వాళ్ళకు ప్రాపర్టీ డిస్ప్యూట్స్ సంబంధించిన గొడవలు. అంతకుముందు కూడా 2 సార్లు ఆ రకంగానే వాళ్ళని కొట్టడం జరిగింది. దానికి సంబంధించి కూడా 2 కేసులు కూడా రిజిస్టర్ అయ్యాయి ఎవరి మీద, శంకర్ మీద. సో అందులో భాగంగా మళ్ళీ వాళ్ళు వినట్లేదు. ఈ లక్ష్మి అనటామే ఆయనకు ఆ రాజంకు సెకండ్ వైఫ్ కనుక ఆమెనే అడ్డొస్తుందనే ఉద్దేశంతో ఆమెను హత్య చేస్తే వాళ్ళకున్న ల్యాండ్, అంతకుముందు కొంత ల్యాండ్ వీళ్ళు అమ్ముతారు. ఎట్లా బిల్ అనే దాంట్లో కూడా వాళ్ళు గొడవ పడుతుంది వాళ్ళ రాజమును, తర్వాత ఈ శంకర్. సో ఈ రకంగా జరిగే ఈ క్రమంలో ఆ కేసు రిజిస్టర్ అయింది. తర్వాత వాళ్ళకి సంబంధించిన వాళ్ళని కూడా మనం పిలిపించి ఎస్ఐ గారు వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరు రాజమును, మన శంకర్కి సంబంధించిన వాళ్ళ బంధువులు వాళ్ళిద్దరిని కూడా చేయడం జరిగింది. తర్వాత క్రమంలో మనకు తెలిసింది ఏంటంటే వాళ్ళ భార్య ఎవరైతే అనుష ఉన్నారో, శంకర్ వాళ్ళ భార్య, ఆమె కూడా వాళ్ళ పాత్ర ఉందని చెప్తే ఆ తర్వాత ఆమె కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆమె కన్వెన్షన్లో కూడా మనకు కొన్ని విషయాలు తెలిసింది. ఆ తర్వాత మనకు ఈమె ఎవరికైతే దెబ్బలు తాకియో ఈ లక్ష్మిని హాస్పిటల్ తీసుకుపోయిన తర్వాత ఆమెకు మామూలుగా ఏదో కర్రతో కొడితే దెబ్బ తాకింది అన్నట్టు మామూలుగా స్టార్టింగ్ ఉంటుంది. కానీ వాళ్ళు స్కానింగ్ చేసిన తర్వాత ముక్కుకు ఈ రైట్ సైడ్లో ఒక ఏదో మెటల్ ఉన్నట్టు వాళ్ళకు ఐడెంటిఫై చేశారు స్కానింగ్. ఆ తర్వాత హైదరాబాద్ తీసుకుపోయిన తర్వాత హైదరాబాద్ హాస్పిటల్లో దాన్ని రిమూవ్ చేస్తారు. రిమూవ్ చేసిన తర్వాత అది ఆకారం చూసినప్పుడు అది కొద్దిగా బుల్లెట్ రౌండ్ టైప్లో ఉంటుందని ఎప్పుడైతే కన్ఫామ్ అయిందో దానికి సంబంధించింది అప్పుడు వాళ్ళు అక్కడ మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వెంటనే ఎస్ఐ గారు అక్కడికి పోయి అది స్వాధీనపరుచుకొని దాన్ని ఐపీఎస్ఎల్ పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఆ యాంగిల్లో మేము స్టార్ట్ చేసినాము మన ఇన్వెస్టిగేషన్ ఇట్లా. తర్వాత సీసీటీవీ ఫుటేజ్లు, తర్వాత ఆ డేట్కి సంబంధించిన అవన్నీ, తర్వాత వీళ్ళ దగ్గర ఎవరు పనిచేస్తారు ఇవన్నీ చూసిన తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే, తర్వాత మనకి ఇన్వెస్టిగేషన్లో మొత్తం మనకు అర్థమైంది ఏంటంటే, గత డిసెంబర్ నుంచి వీళ్ళు ఈ రకంగా ఆ లక్ష్మి అనే ఆమెను చంపాలనే ఉద్దేశంతో వాళ్ళు అప్పనించే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళు కాన్స్పిరసీ చేస్తున్నారు అన్నట్టు మనకు తెలిసి దానికి సంబంధించి తన దగ్గర పనిచేస్తున్న ఎవరైతే శంకర్ దగ్గర జేసీబీ మీద పనిచేస్తున్న పేరు ఎవరైతే సచిన్ వర్మ, సచిన్ కుమార్ అంటారు, ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి. అతను చాలా సంవత్సరాల నుంచి 2 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు. స్టార్టింగ్లో హెల్పర్గా పనిచేశారు. ఆ తర్వాత ఇప్పుడు ఆయన ఇండిపెండెంట్గానే డ్రైవర్గా పనిచేస్తున్నారు. ఆ పనిచేస్తున్న అతనికి మీరు ఏపీలో చాలా వెపన్స్ దొరుకుతాయి కదా, అక్కడ చాలా మంది ఉంటారు కదా, చాలా ఉంటాయి కదా అనే ఉద్దేశంతో వాళ్ళు అతనికి అడిగింది. ఈ గొడవ జరుగుతున్నాయి కూడా అతనికి తెలుసు. సో ఈమెను మనం అడ్రస్ ఉంది మా భూములకు సంబంధించిన విషయాల్లో, ఈమెను వేపేయాలా, మీరు అక్కడ వెపన్స్ దొరుకుతాయి కదా తీసుకురమ్మని ఆయన ఫోర్స్ చేయడం, ఆయనకి చాలాసార్లు చేయడం జరిగింది. వీళ్ళందరూ కలుసుకొని కూడా ఒక దగ్గర మాట్లాడుతున్నారు. ఈ అనుష, తర్వాత వెంకన్న, తర్వాత శంకరు, తర్వాత ఇతను ఎవరైతే ఈ సచిన్ ఉన్నాడో ఇతను. తర్వాత ఆయన ఒప్పుకొని సరే అని వాళ్ళ పోయిన తర్వాత మార్చి మంత్లో అక్కడికి పోయిన తర్వాత అక్కడ ఈ పైసలు అక్కడికి పంపిస్తే, ఫోన్పే పంపిస్తే ఆ పైసలతో అక్కడ ప్రయాగ్రాజ్లో, ఉత్తరప్రదేశ్కి సంబంధించిన ప్రయాగ్రాజ్లో అక్కడ కొద్దిగా ఉంటుంటుంది. అక్కడ ఒక వ్యక్తి దగ్గర చాలాసార్లు పోయి ఆయన అడిగితే ఆ వ్యక్తి ఇచ్చింది. వాళ్ళు కూడా అక్కడ అమ్మే వాళ్ళు కూడా మళ్ళీ ఐడెంటిఫై కాకుండా, ఎవరిని నమ్మకుండా, లేకుంటే మామూలుగా వాళ్ళ అడ్రస్ ఏం లేకుండానే అక్కడ అమ్ముతూ ఉంటారట. ఆ క్రమంలోనే ఇతను నమ్మింది. అతని పేరు సాధు అని చెప్పారు, కానీ అది మామూలుగా వాళ్ళ అడ్రస్ కానీ అది కానీ దానికి సంబంధించి అక్కడ తీసుకొచ్చిన తర్వాత, ఇక్కడికి వచ్చిన తర్వాత శంకర్ వాళ్ళ ఇంట్లో పెట్టుకొని, వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంట్లో పెట్టుకొని, ఆ తర్వాత ఈమెను చంపడానికి అంతకుముందు 13వ తారీఖు ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ రోజు వాళ్ళ అమ్మ, అంటే శంకర్ వాళ్ళ అమ్మ బయటపడుకుంటే తెలుస్తుంది అనే ఉద్దేశంతో ఆ రోజు వస్తాడు. ఆ రోజే చంపాలని చూస్తారు, కానీ ఆ రోజు జరగదు. మళ్ళీ తర్వాత 1 డే గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ 14వ తారీఖు మళ్ళీ వచ్చి
మళ్ళీ సేమ్ వాళ్ళ శంకరు అనుష వాళ్ళందరూ అక్కడ ఉండి వాళ్ళు ఏమైనా చూపిస్తే వాళ్ళు ఇతను సచిన్ కాల్స్తాడు అన్నమాట. కాల్చిన తర్వాత బుల్లెట్ ఇక్కడ పడిన తర్వాత అతను వెళ్ళిపోయి అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోతాడు, పోయి యూపీకి పోయి యూపీలో ఉంటాడు. యూపీలో ఉన్న తర్వాత అప్పుడు ఇది సమాచారం అంతా కూడా మనం ఇన్వెస్టిగేషన్లో మనకు సిఐ గారు సురేష్ బాబు, తర్వాత ఎస్ఐ కిరణ్ వాళ్ళ ఆధ్వర్యంలో ఒక టీం ఏర్పాటు చేసి అప్పటి నుంచే మనం ప్రయత్నం చేస్తున్న క్రమంలో మనకు సీసీటీవీ ఫుటేజ్ కానీ తర్వాత మిగతా విషయాలు కానీ అవన్నీ మనకు తెలిసినాయి. దాని ద్వారా యూపీకి పోయి కిరణ్ అక్కడికి పోయి ఆయన పట్టుకొని చాలా చాకచక్యంగా చాలా ఆయన ఎఫిషియన్సీని చూపించుకొని అక్కడ తీసుకొని వచ్చారు. అతను తీసుకొని వచ్చి ఈరోజు మనం ప్రొడ్యూస్ చేసినాం.